అఘాయిత్యాలు పాలవుతుంటే, అక్రమాలకు పాలవుతూ ఉంటే, అన్యాయాలకు గురవుతూ ఉంటే, హత్యలకు గురవుతూ ఉంటే, అత్యాచారాలకు గురవుతూ ఉంటే మళ్ళా బయటకు వచ్చి సిగ్గు లేకుండా పరదాల మాటన పోలీసుల మాటన కూర్చొని అక్క చెల్లెములు నా అక్క చెల్లెములను మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు, కానీ ఆ పదాలు వింటుంటేనే మాకు ఒళ్ళు గగ్గు పొడుస్తూ ఉంది. ఈ రోజుకి కూడా దాని గురించి మాట్లాడు. తినడానికి తినే వస్తువుల్ని కూడా విపరీతంగా రేట్లు పెంచేసి, అమ్మఒడి ఇస్తున్నాను కదా ఎవరి కోసం కొనుక్కోరు, చేయులు ఇస్తున్నాను కదా ఎవరి కోసం వాళ్ళు కొనుక్కోరు అని చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి ఒక సామాన్య మహిళ తాలూకా మానసిక స్థితి మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు. ఈరోజు ఆ బిడ్డలకి కనీసం చేసుకోవడానికి వాళ్ళకి కావలసింది వండి పెట్టలేక ఇబ్బందులు పడిపోతున్న పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టవు. ఆఖరికి నీ సేవ చేసుకునే అంగన్వాడీల ఆశా కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు లాఠీలు పెట్టి కొట్టించవు. నువ్వు మహిళా దినోత్సవం గురించి, అదేవిధంగా మహిళల సాధికారత గురించి మాట్లాడతావు. అమరావతి రాజధాని మహిళా రైతుల్ని పోలీసులు బూటుకాలతో తన్నిన రోజు కానీ, అమరావతి మహిళా రైతుల గురించి సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం గురించి కానీ ఏ ఒక్క రోజు బయటకు వచ్చి స్పందించిన నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకంటే సుమారుగా ఇంకొక విషయం, మహిళల పేరు మీదే నేను ఇల్లు ఇస్తున్నాను, మహిళల పేరు మీద సెంటు స్థలం ఇస్తున్నాను అన్నాడు. అరే సెంటు స్థలం మహిళల పేరు మీద ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా ఇల్లులు కట్టక వాళ్ళు అప్పుల పాలు చేసిందే కాకుండా ఓటీఎస్ పేర్లు చెప్పుకొని సుమారుగా 10,000 నుంచి 30,000 వరకు లూటీలు చేశారు మీ నాయకులు. ఈరోజు నువ్వు కూడా బయటకు వచ్చి మహిళా సాధికారత గురించి, మహిళా దినోత్సవం గురించి మాట్లాడేస్తావు. ఒక్కసారి ఆలోచించు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానంకి వెళ్ళేటంత వరకు కూడా సంక్షేమం ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత నవరత్నాలని ఒక నకిలీ రత్నాల్ని, నకిలీ సాకుల్ని చూపించి అదివి కూడా సరిగా చేయలేక చేతకాని దద్దమ్మలాగా బయటకు వస్తే ఎవడైనా అడుగుతాడేమో అని భయపడిపోయి పరదాలు వేసుకొని పోలీసుల మాటను కూర్చొని ఈరోజు నువ్వు చేస్తున్నావు. నేను నిన్న పైకరపేట నుంచి వచ్చేటప్పుడు చూసా, అటు ఇటు బారికేడ్లు వేస్తున్నాడు హైవేకి. ఏంటరా ఈ బారికేడ్లు, ఏంటి గ్రీన్ క్లాత్ అనుకున్నా. బారికేడ్లు కాస్త ఎవడు అందులోంచి ఎవడు రాకుండానంట. ఆఖరికి మా నిర్వాసిత ప్రాంతాల వాళ్ళు ఎవరైనా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారేమో అని చెప్పి ఆఖరికి కొంతమందిని హౌస్ అరెస్ట్లు కూడా చేయించిన పరిస్థితి ఈరోజు. అంటే ఎంత భయపడిపోయే పులివెందల పిల్లి మైక్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకదాటిగా పాడిందే పాట అన్నట్టుగా పాడతాడు. అతనికి నిద్రపోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదట, అదో వ్యసనం అంట. మాకు అలాగే అర్థమైంది. అరే చంద్రబాబు నాయుడు గారు అన్న పేరు వింటేనే గుర్తొచ్చేవి హైటెక్ సిటీ దగ్గర మొదలు పెట్టుకుంటే, ఆఖరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహాప్రస్థానం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మన ఊర్లో మీరు అందరూ తిరిగే రోడ్లు, మనం అందరం చూసే డ్రైన్లు, మనం అందరం తాగే నీళ్లు, మనందరం చూసే ప్రాజెక్టులు, మనందరం వెళ్ళే బ్రిడ్జిలు, ఇవన్నీ గుర్తొస్తాయి. అదే నిన్ను చూస్తే ఏం గుర్తొస్తాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అని టక్కుమని గుర్తొచ్చేది కోడికత్తి, గొడ్డలి, బాత్రూము. ఈ మూడిటితో పాటు మనకి ఏం గుర్తొస్తాయి? మోసానికి పరాకాష్ట, దగాకి బ్రాండ్ అంబాసిడర్, అవినీతికి ఫస్ట్ ర్యాంక్, అక్రమాలకి పెట్టింది పేరు, హత్యలు మా ఇంట వంట అవే ఉంటాయి, కబ్జాలు మాకు కాస్త మా పేటెంట్ రైట్ అన్నట్టుగా మీరు వెళ్ళే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉండే పరిస్థితి. ఇక ఇంతకీ కూడా పోతే దోపిడీ అన్నా, గంజాయి గురించి మాట్లాడాలన్నా, డ్రగ్స్ గురించి మాట్లాడాలన్నా, ఎక్కడికి వెళ్ళా దేని గురించి మాట్లాడాలన్నా వీటి గురించి పీక్స్లో రాష్ట్ర నెంబర్ 1 పొజిషన్లో ఉంచుతాడు. ఈ అవినీతి, దగ, మోసం, అక్రమం, హత్యలు, కబ్జాలు, దోపిడీ, గంజాయి, డ్రగ్స్, ఆడపిల్లల అక్రమ రవాణా, ఆడపిల్లల మీద హత్యలు, అత్యాచారాలు, ఇవన్నిటి గురించి ఇతగాడు ఈరోజు వచ్చి మాట్లాడతాడు. ఇతగాడు 1,80,000 రూపాయలు ఒక్కొక్కరికి. అటువంటిది ఈరోజు ఒక్కొక్కరికి 75,000 రూపాయలు ఇచ్చి 1,05,000 రూపాయలు కన్నం పెట్టామంటే ఇది మోసం కాదా జగన్ మోసపు రెడ్డి? మరి దీన్నే జగన్ ఏ టైప్ ఆఫ్ మోసం అని అనుకుంటున్నాం? అట్ ద సేమ్ టైం ఈరోజు 5 కోట్ల మంది జనాభా, 5,25,00,000 మంది ఎంతమంది జనాభా. డ్వాక్రా మహిళలే దగ్గర 1,14,00,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. 45 సంవత్సరాలు దాటిన మహిళలు, ఈ రాజారెడ్డి సర్వే ఇది,
ఇది గవర్నమెంట్ సర్వే, ఆ సర్వే కాదు, ఇది రాజారెడ్డి సర్వే అనమాట. రాజారెడ్డి రాజ్యాంగంలో రాజారెడ్డి సర్వేలో నడుస్తుంది. రాజారెడ్డి సర్వేలో కేవలం 26 లక్షల మంది మాత్రమే ఇందులోని అర్హులై ఉన్నారు కాబట్టి 26 లక్షల మందికి వేస్తాం. ఒకసారి ఆలోచించండి, డ్వాక్రా మహిళల్లో చాలా మంది 45 years 42 60 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది డ్వాక్రాస్లో ఉంటారు. అటువంటిది కేవలం 26 లక్షల మందికి కన్ఫైన్ చేసి అదేదో చాలా పెద్ద పథకం, బృహత్తరమైన పథకం ఇచ్చేసి అన్నట్టుగా నువ్వు మాట్లాడడం చూస్తా ఉంటే నిజంగా సిగ్గనిపించట్లేదు. నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ వినేదానికి మాకైతే చాలా సిగ్గనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు అంటే ఇందులోని మనం కనుక చూస్తే ఈ రాజారెడ్డి సర్వేలో ఏదైతే 26 లక్షల మంది ఉన్నారో ఆ 26 లక్షల మంది కూడా 5 సంవత్సరాలు తీసుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రతి సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంట. నాకు అర్థం కాదు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కి మళ్ళీ ప్రతి ఒక్కడికి 15,000 కన్ను, 10,000 అవుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావడానికి. ఈరోజు 10 సార్లు ఆఫీసుల చుట్టూ తిప్పుతారు. ఈ రోజు నా క్యాస్ట్ వచ్చే సంవత్సరానికి నా క్యాస్ట్ మారిపోద్దా? ఒక్కసారి అందులో మీ దాంట్లోని ఐడెంటిఫై అయిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్ లోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అదే క్యాస్ట్ ఉంటుంది కానీ వేరే క్యాస్ట్ లోకి ఏమైనా మారుతారా వాళ్ళు? నాకు తెలిసి మతం మార్చుకున్న వాళ్ళు ఉన్నారు కానీ కులాన్ని మార్చుకున్న వాళ్ళు నాకైతే తెలియదు. దేనికి సంవత్సరం నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నావు? దానికి 10,000 రూపాయలు, నువ్వు ఇచ్చే 18,500 రూపాయలు, 10,000 రూపాయలు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోవడానికే అయిపోతుంది. ఇంక మిగిలినంత వాళ్ళకి 8,000 రూపాయలు వాళ్ళకి మిగిలిన పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. అంటే ఇతగాడు చేస్తున్న మోసం గురించి నేను మాట్లాడుతున్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సుమారుగా మనకి ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇచ్చేదే కొంచెం, అందులో మళ్ళీ ట్విస్ట్లు. ఏంటి ఆ ట్విస్ట్? నువ్వు ఇచ్చిన ఈ తీసుకున్న ఈ 18,500 రూపాయల పాపానికి నువ్వు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి నోరు మూసుకొని రావాలి, వాలంటీర్ ఏం చెప్తే అది చేయాలి, లేకపోతే నీ సంక్షేమం కట్ అంటాడు, నీకు ఇచ్చే 18,500 రూపాయలు కట్ అంటాడు వాలంటీర్. అంటే సంక్షేమం పేరుతో దోపిడీ చేసి పైగా ఈ మధ్య కాలంలో చేయూత నుంచి 3 లక్షల మంది 4 లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించేస్తున్నారు అని మాట్లాడుతున్నాం. విషయం ఏంటంటే జనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పి పెట్టి రెగ్యులర్ గా, కానీ ఇంకో మార్ట్లు ఏదో సంథింగ్ మార్ట్లు అని పెట్టి జగనన్న మార్ట్లు, ఆ జగనన్న మార్ట్లలోని వీళ్ళ చేత షాపులు పెట్టించి ఆ షాపుల్లో రెగ్యులర్ గా బయట ఉన్న రేట్ల కన్నా ఎక్కువ రేట్లలో జగనన్న మార్ట్లలో అమ్మించి అది కూడా బలవంతంగా అమ్మిస్తున్నారు, కొనిపిస్తున్నారు. ఇది వీళ్ళ తాలూకా వ్యాపారం. ఇంకోటి ఏంటి, పాలలు మేము ఎన్ని గేదెలు కొనుక్కున్నారు, ఎన్ని మేకలు కొనుక్కున్నారు, ఎన్ని గొర్రెలు కొనుక్కున్నారు. Please subscribe Citizen Voice and like and share please.